ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ముగింపు దినాన ముగింపు మాటలుగా మీ మాటలు ఆలోచించడానికి మేమందరం సిద్ధపడుతుండగా జ్ఞానము వివేకము కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మీ ఉపకారాత్మక సహాయమును మెండుగా ప్రసాదించండి తండ్రి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమ్మును తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును మా ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అది ఆపేయండి. ప్రియమైన దేవుని వర్లరా, దేవాది దేవుని మహాకృపను బట్టి గతించిన 2 రోజులుగా అనేకమైన మహాజ్ఞాన సంగతులు బైబిల్ అనే ఈ మహాజ్ఞాన గ్రంథంలో నుండి మనం ఆలోచించడం జరిగింది. చాలా విషయాలు మొదటి రోజు 2 రోజు కూడా మనం నేర్చుకోవడం జరిగింది. బైబిల్ మీద ఆధారపడినప్పుడు క్రైస్తవులు దారి తప్పరు. ఎప్పుడైతే బైబిల్ మీద ఆధారపడరో ఖచ్చితంగా క్రైస్తవుల్ని సాతాను దారి తప్పిస్తాడు. ప్రియులారా, మీకు ఒక సంగతి తెలుసో తెలీదో, గోధుమల చేనిలో దుష్టుడు వచ్చి గురుగులు విత్తిపోయాడు అని యేసుక్రీస్తు ప్రభువారు ఏనాడో చెప్పారు. గోధుమలు ఎవరు, గురుగులు ఎవరు అని అంటే, వాక్యం మీద ఆధారపడిన వారు గోధుమలు, వాక్యం మీద ఆధారపడకుండా తప్పుడు ఆచారాల మీద సిద్ధాంతాల మీద ఆధారపడిన వారే గురుగులు. మీ పారంపర్యాచారము నిమిత్తము మీరు దేవుని వాక్యమును బొత్తిగా నిరర్థకము చేయుదురు అన్నాడు. అంటే అర్థం లేనిదిగా మార్చేస్తారు అన్నాడు. ఈరోజు క్రైస్తవ సమాజం వాక్యాన్ని ఆధారం చేసుకోకపోవడం వలన, వాక్యాన్ని ఆశ్రయించకపోవడం వలన వ్యర్థమైన ఆలోచనల్లోనికి వెళ్ళిపోతుంది. అందుకే పౌలు గారు మాట్లాడుతూ కొరింథు సంఘానికి లేఖ రాస్తూ ఏమంటున్నారో ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం చూడండి. సంగతులను పైననే మీరు చూచుచున్నారు అన్నాడు. చూసారా, సంగతులను ఎలా చూస్తున్నారట? పైనే చూస్తే ఏమైనా అర్థమవుతుందా? పైన చూస్తే ఏమైనా అర్థమవుతుందా? అర్థం కాదు. లోతుగా ఆలోచన చేయాలి. దేవుని వాక్యం ఏదో పైన చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థమైపోయేది కాదు. అందుకే
సత్యమైనది బహుదూరముగాను లోతుగాను ఉన్నది అన్నాడు. లోతైన జ్ఞానం మనకు అర్థం కావాలంటే లోతుగా వాక్యాన్ని ఆలోచన చేయాలి. పౌలు గారు కొరింథు సంఘానికి హెచ్చరిక చేస్తున్నారు. మీరు సంగతుల్ని పైనే చూస్తున్నారు. పైనే చూస్తే లేఖనాలు మీకు అర్థం కావు. లేఖనాల్లో నిత్య జీవితం ఉన్న సంగతి మీకు అర్థం కాదు. లేఖనాలను ఎలా అర్థం చేసుకోవాలో కూడా మీకు తెలీదు. భ్రష్టు పట్టిపోయి, మనసు పాడైపోయి, హృదయం చెడిపోయి, లోకాన్ని బాగా వెంబడిస్తూ లోక సంబంధమైన కార్యాలకు నిమగ్నమైపోతూ వ్యర్థమైన ఉద్దేశాలతో, వ్యర్థమైన తలంపులతో మీరు దేవుణ్ణి ఆశ్రయిస్తారు తప్ప అసలు సిసలైనది ఒకటి ఉన్నదని దేవుని యొద్దకు మీరు రారు. ప్రియులారా, ఇక్కడ ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సరిగా సమాధానం చెప్పాలి. మీ హృదయంలో ఏముందో అదే చెప్పాలి. యేసుక్రీస్తు దగ్గరికి మీరందరూ ఎందుకు వచ్చారు? ఏం కావాలని వచ్చారు? ఏం కావాలని వచ్చారు? ఇంకా నిత్యజీవం, ఇంకా పాపాన్ని బాగొట్టుకోవాలి. ఇంకా బైబిల్లో అపోస్తలుడైన పౌలు అనే ఒక మహాభక్తుడు ఉన్నాడు. బైబిల్ తీసేకండి, నేను ఇంకా రెఫరెన్స్ చెప్పను, ఇంకా అవల. ఆ మహాభక్తుడు క్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చాడో చెప్తాడు. ఏం సాధించాలని వచ్చాడో చెబుతాడు. ఏం సంపాదించాలని వచ్చాడో చెబుతాడు. ఆ మాట చదివిన ప్రతివాడు కూడా పౌలును పోలి నడుచుకోవాలి అనుకుంటాడు. ఎందుకంటే నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగే సమర్థవంతమైన జీవితాన్ని జీవించినవాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పటివరకు చాలా చెప్పారు, కానీ పౌలు చెప్పిన సమాధానం మీలో ఎవరూ చెప్పలేదు. మళ్ళీ ట్రై చేస్తారా? ట్రై చేయండి. యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏం కావాలని వచ్చారు? ఏం కావాలి, ఏం సాధించాలని వచ్చారు? ఈరోజు క్రైస్తవ్యం దేని మీద దృష్టి పెట్టింది? నిజంగా ప్రియులారా, బైబిల్ చదువుతున్నప్పుడు, క్రైస్తవ్యాన్ని చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయి, ఈ రోజున ఈ దౌర్భాగ్యుల జీవితాలు ఎలా ఉన్నాయి అనిపిస్తుంది. ఒకరోజు ఒక ఆమెను అడిగాను, నీ నిరీక్షణ, నీ విశ్వాసం దేనికోసం అమ్మా అంటే చెబుతుంది, నేను ప్రభువుని నమ్ముకున్నదే మా అమ్మాయి పెళ్లి కోసం అంది. అబ్బో సూపరు. ప్రభువుని నమ్ముకున్నదే దేనికోసం అంటే దౌర్భాగ్యురాలు వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం అట. పెళ్ళి అయిపోతే ప్రభుకి నీకు సంబంధం తెగిపోయినట్టే కదా. అంటే పెళ్లి చేస్తే చాలు, ఇంక నీకేం అక్కర్లేదు, అంతేనా? ప్రభువుని నమ్ముకున్నదే కూతురు పెళ్లి కోసం. కూతురికి పెళ్లి చేస్తాడు అనుకో దేవుడు, ఇంకేం అక్కర్లేదు. ఆ తర్వాత దీనికి పెళ్ళి అయిపోయినా పర్లేదు. అసలు బుద్ధి, జ్ఞానం, వివేకం ఏమీ లేని మూర్ఖులు ఈరోజు క్రైస్తవులుగా కొనసాగుతున్నారంటే కొంచెం వినడానికి నొప్పిగానే ఉంది, ఆలోచించడానికి బాధగానే ఉందండి. అంటే బైబిల్ చదవరా, ఇలా మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించేసి ఒకడంటాడు కదని అసలు ప్రభు దగ్గరకు వచ్చిందే నా అప్పులు తీర్చుకోవడానికి, ఇంకా తర్వాత ఏం అవసరం లేదు, నా అప్పు తీరిపోతే చాలు, ఇంకా నాకు అక్కర్లేదు ఏమంటాడు. ఏం అక్కర్లేదా? ఇంకేం అక్కర్లేదండి అయ్యగారు, నాకు అప్పు తీరిపోతే చాలండి. ఓహో, ఇంకేం అక్కర్లేదు అనమాట, అస్సలు అక్కర్లేదండి. ఎంత గొప్ప భక్తుడు రా బాబు నువ్వు. చూసారా, ఇలాంటి చెత్త విషయాల కోసం ఎవరి దగ్గరికి వస్తున్నారట? ప్రభు దగ్గరికి వస్తున్నారా? అంటే ప్రభు అంటే అంత చిన్నవాడు అనుకుంటున్నారా? ఏమంటే నేను మిమ్మల్ని సూటిగా అడుగుతాను, నేనే మీ దగ్గర 1,00,000 రూపాయలు అప్పు చేశాను అనుకోండి, నా దగ్గర మీరు నోటు రాయించుకున్నారు అనుకోండి, సడన్గా నేను చచ్చాను అనుకోండి, ఎక్కడికి వచ్చి వసూలు చేస్తారు అప్పు? నేను మీకు అప్పు ఇవ్వచ్చా? ఇంకా కట్టాలా? అప్పు కట్టాలా? అక్కర్లేదు. అంటే నా అప్పు నా చావుతో ఏమైపోతుంది? తీరిపోతుంది. ఆ సంగతి ఆలోచిస్తాడండి మానవుడు? ఆలోచించడు. కూతురు పెళ్లి చేయాలో అంటున్నావు, ఈలోగా నీకు పెళ్ళి అయిపోయి పెట్టిలో పెట్టేశారు అనుకో. కూతురు పెళ్లి గురించి ఏమైనా ఆలోచిస్తా? నీ పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ, నిన్ను ఆల్రెడీ పల్లకీలో ఊరేగించుకుంటూ తీసుకెళ్ళిపోయారు, పువ్వులు చల్లుకుంటుంది. నువ్వు పల్లకీలో పెళ్లి కూతురు అయిపోయావు, పెట్టిలో పెళ్లి కూతురువి. సారీ, అమ్మాయి పెళ్లి గురించి ఏమైనా ఆలోచన చేయాలి ఇప్పుడు? ఏమైనా ఉందా? ఏం లేదు. ఇవి తీరుస్తాడని క్రీస్తు దగ్గరికి వచ్చారా? ఇవి తీరుస్తాడని వచ్చారా క్రీస్తు దగ్గరికి? మనిషి ఆశయాలు, మనిషి ఆలోచనలు, మనిషి లక్ష్యాలు ఎంత దిగజారుడుతనంతో ఉన్నాయి చూసారా? ఎంత చిన్నవండి.
దేవునికి మనిషికి ఉన్న సంబంధం మనిషికి అర్థం కాలేదండి. దేవుడితో మనిషి పెంచుకున్న అనుబంధం చాలా చిన్న చిన్న విషయాల మీద ఆధారపడింది. కాబట్టి పౌలు లాంటి భావాలు, పౌలు లాంటి ఆలోచనలు, భక్తులకు ఉన్నటువంటి భావాలు ఈరోజు క్రైస్తవ సమాజంలో కనబడట్లేదండి. ఎందుకంటే సంగతుల్ని లోతుగా ఆలోచన చేయలేదు, కేవలం పైన మాత్రమే చూశారు. అసలు ఈరోజు క్రైస్తవ్యం, నేను ఎన్నో సంఘాలు తిరుగుతూ ఉంటానండి, చాలా ప్రాంతాలకు వెళుతూ ఉంటాను. నాకు డైలీ ఎక్కడో చోట మీటింగ్స్ ఉంటానే ఉంటాయి. వాట్సాప్లో మాకు ఐఫర్ గార్డ్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళకి తెలిసి సంగతి, ప్రతిరోజు వాళ్ళకి ఉచితంగా వాట్సాప్ ద్వారా మేము వాక్యం అందిస్తాం. వాళ్ళు ఎక్కడున్నా సరే వాట్సాప్ అకౌంట్ ఉంటే చాలు, ప్రకటనలు చేస్తూ ఉంటారు, స్టాల్లో మీ నెంబర్ ఇవ్వండి అని. వాట్సాప్ నెంబర్ ఫ్రీగా, నేను ఎక్కడ మాట్లాడినా ఆ ప్రసంగం వాళ్ళకి ఆడియో రూపంలో ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. ఈ ప్రసంగం అయిపోయిన వెంటనే వాట్సాప్లో వాళ్ళ మొబైల్కి వచ్చేస్తుంది. వాళ్ళకి తెలుసు నేను అనేక ప్రాంతాల్లో ప్రతిరోజు వాక్యం ప్రకటిస్తూనే ఉంటాను, అనేక సంఘాలకు తిరుగుతూ ఉంటాను. ఏ సంఘానికి వెళ్ళినా నాకు అక్కడ బైబిల్ పరిపూర్ణంగా చదివిన వాళ్ళు కనబడట్లేదండి. అప్పుడు అనుకుంటాను, తండ్రి కడవరి దినాలు కదా, అనేకుల్లో మీ పట్ల ప్రేమ ఏమైపోయింది, చల్లారిపోయింది తండ్రి. యేసుక్రీస్తు ప్రభు వారే ఆశ్చర్యపోయి అనుమానం వ్యక్తం చేశారు. ఏమనో తెలుసా? మనుష్య కుమారుడు మరలా భూమి మీదకి వచ్చే సమయానికి ఈ భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నారు. లోకసువార్త 18వ అధ్యాయం చివరి మాట 8వ వచనంలో, 8వ వచనం చివరి మాటలో అంటారు. లోకసువార్త 18వ అధ్యాయము 8వ వచనం చివరి మాటలో అంటారు, నేను మనుష్య కుమారుడు మరలా ఈ భూమి మీదకి వచ్చే సమయానికి మనుషుల్లో విశ్వాసం కనుగొంటారా అని ఆయనే అనుమానం వ్యక్తం చేశారు. ఆయనే అనుమానం వ్యక్తం చేశారంటే ఇంకా మనం డౌట్ పడడానికి ఏముందండి? డౌట్ పడడానికి ఏముంది? ఆల్రెడీ క్రైస్తవుల్లో విశ్వాసం ఏమైపోయింది? చచ్చిపోయింది, బతికి లేదు. విశ్వాసం ఉందనుకో బైబిల్ చదువుతారు, విశ్వాసం లేదు కాబట్టి బైబిల్ చదవరు. ప్రసంగాలు కూడా వినాలని లేదు చాలా మందికి. చిరాకు వచ్చేస్తుంది, ఎక్కువసేపు మాట్లాడకూడదు, నిద్ర వచ్చేస్తుంది, మళ్ళీ జోలపాడినట్టు ఉండాలి వీళ్ళకి. నాలాంటి వాళ్ళు వస్తే ముందే చిరాకు, ఈడెవడండి బాబు ఇలా కింద మంటెట్టి మరీ మాట్లాడుతున్నాడు అనుకుంటారు. నా స్వభావం ఏంటో తెలుసా? ఎవరినే మెప్పించను. సేవకులను కూడా, నాతో మీటింగ్ పెట్టించిన కన్వీనర్లను కూడా. ఎందుకో తెలుసా? ఏమయ్యా నువ్వు మాకు అనుకూలంగా చెప్పకపోతే వచ్చే సంవత్సరం నిన్ను పిలవము. నాకు అసలు ఎవడో పిలాల్సిన అవసరతే లేదు. ఎవడో నన్ను పిలవాలని నేను సేవలోకి రాలేదు. మనుషుల మెప్పు కోసం నేనేనాడు ఎక్కడా బోధించలేదు, చచ్చేంత వరకు బోధించను కూడా. నీకు నచ్చేలా వాక్యం చెప్పడానికి దేవుడు నన్ను ఏర్పరచుకోలేదు, ఆయనకు నచ్చినట్టు వాక్యం చెప్పడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి నిన్ను మెప్పించే బోధలు, నీకు నచ్చే బోధలు నేను ఎప్పుడు చేయను. మనుష్యుల దయను సంపాదించుకొనజొచ్చున్నానా? నేను క్రీస్తు దాసుడను కాకయే పోదును అన్నాడు గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు. నేను ఎప్పటికీ మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను క్రీస్తు దాసుడను కాకయే పోదును. నాకు మీ దయ అవసరం లేదు, మీ దయాదాక్షిణ్యాల మీద నేను బతకట్లేదు. నేను బ్రతుకుతున్నది నా తండ్రి దయాదాక్షిణ్యాల వలన, ఆయన కృప వలన. కనుక ఖచ్చితంగా ఉన్నట్టుగా మాట్లాడకపోతే రేపు పొద్దున్న దేవుడికి నేను లెక్క చెప్పాలి. కాబట్టి మిమ్మల్ని మెప్పించే బోధలు నా దగ్గర నుంచి మీరు ఆశించొద్దు. మీరు ఇంకో 2 గంటలు ఇక్కడ కూర్చున్నా మిమ్మల్ని మెప్పించే బోధ నా నోటి వెంట ఒక్కటి కూడా వినబడదు. మిమ్మల్ని సరిచేసే మాటలే తప్ప మిమ్మల్ని హెచ్చించే మాటలు నా నోటి వెంట రావు. మీరు ఆశించడానికి అవసరం లేదు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. చాలా సంఘాలకు నేను వెళుతున్నాను, చాలా సంఘాల్లో చూస్తున్నాను, ఎక్కువ శాతం ఎవరు కనబడుతున్నారంటే వాక్యానికి దూరంగా. చాలామంది క్రైస్తవులు ఉన్నారు, చర్చికి వస్తారు, పాటల వరకు పరిమితం. కొంతమంది మీ బతికేటయ్యా అంటే మాకు పాటే జీవితం, ఏదో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా చిత్రలాగా ఫీల్ అయిపోతారు. జీవితం అంతా పాటలేనా? సంఘానికి వస్తారు, ఉదయం కూర్చుంటారు, మొదలెట్టేస్తారు, మాకు పాట ఇవ్వండి, మాకు పాట. నేను విన్నాను కదా, నేను సాయంత్రం అతను గోలెట్టేసాడు. ఎవరైనా 7:30కు వస్తారండి, తర్వాత మీకు ఇవ్వనన్నాడు కదా సెక్రటరీ గారు. ఆయన ఎవరు? మీకు 7:30కు వస్తే 7:30 వరకే పాటలు అన్నాడు ఆయన. అంటే చాలా చీట్లు రాసి ఇచ్చారట. భలే ఇష్టం మీకు పాటలు పాడటమే. మరి వాక్యం చదవడమో? చచ్చిపోతారు వాక్యం చదవమంటే. పాట పాడమంటే మాత్రం ఒక్కొక్కరు లతా మంగేష్కర్ లాగా ఫీల్ అయిపోయి తెగబాడేస్తారు ఇక్కడికి వచ్చి. అంటే వాక్యం అవసరం లేదా? వాక్యంలో ఏముంది అవసరం లేదా?
అసలు మీ బతుకులో ఏనాడైనా ఒక పుస్తకం పూర్తిగా చదివిన పాపాన పోయారా? ఒక పుస్తకం చదవడం అంటే ఏదో మామూలుగా ఇంటికి వెళ్ళి పుస్తకం చదివేసినట్టు పక్కన పడేయడం, నవల చదివేసినట్టు పక్కన పడేయడం కాదు. ఆ లోతైన సంగతులు దేవుడు ఏం మాట్లాడుతున్నాడని ఆలోచిస్తూ చదవడం ఎప్పుడైనా చేశారా? లేదు. అందుకేనండి క్రైస్తవ్యం యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టు మనుష్యుల పారంపర్యాచారాలు గైకొనుచున్నారు కానీ వాక్యమును ఏం చేయుచున్నారు అన్నాడు? నిరర్థకము చేయుచున్నారు. మీరు దేవోక్తులు పట్టించుకోకుండా మనుష్యుల పద్ధతులను మాత్రం దైవోక్తులుగా భావిస్తున్నారు అన్నాడు. మనుష్యులు కల్పించిన పద్ధతులు దేవోక్తులుగా బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అన్నాడంటే ఆ మాట ఎప్పుడైనా ఆలోచించారా మీరు? సీరియస్గా మాట ఎప్పుడైనా ఆలోచించారా మీరు? మనుష్యులు కల్పించిన పద్ధతుల్ని దేవోక్తులుగా బోధిస్తున్నారా? అవును. అలా బోధిస్తూ నన్ను ఏం చేస్తున్నారు? వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు అన్నాడు. వ్యర్థమైన ఆరాధన. ఈ ఆరాధనలో నాకు ఎలాంటి ఆనందం లేదు, ఈ ఆరాధనలో నాకు ఎలాంటి సంతోషం లేదు. వారి హృదయము నాకు దూరముగా ఉన్నది, అనగా వాక్యానికి దూరముగా ఉన్నది. ఆచారాలకు సిద్ధాంతాలకు మాత్రం పెద్ద పెట్టేశారు, దేవుని వాక్యాన్ని మాత్రం తొంగలో దొక్కేశారు. ఒక్కడి హృదయంలో లేదండి దేవుడి మాట, ఒక్కడికి లేదండి భయం భక్తి దేవుని కోసం బ్రతకాలని. పండగలు వచ్చాయంటే అందరూ రెడీ అయిపోతారు, కొత్త బట్టలు వేసుకుని సిద్ధమైపోతారు. పండగ అయిపోయిందంటే ఆరిపోయిన దీపాల్లాగా మళ్ళీ మసిబారిపోయి మూలన కూర్చుంటారు. మళ్ళీ ఎప్పుడురా మీరు వెలిగేదంటే ఆ వెలుగు కూడా వాక్యానుసారమైన వెలుగు కాదు, లోక సంబంధమైన వెలుగు. కొత్త బట్టలు, సోకులు, సొగసులు, సంతోషాలు, తిండి, విందు, వినోదాలు, ఆనందాలు. ఏది మీ బతుకులో వాక్యం ఎక్కడుంది? వాక్యానుసారమైన జీవితం ఎక్కడుంది అంటే అదేం కనబడదు. పండగ వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు రెడీ అయిపోతాడు, పండగ అయిపోగానే మళ్ళీ అందరూ చల్లారిపోతారు. వెళ్ళిపోతారు అనుకుంటున్నారా పరలోకం? ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటున్నారా పరలోకం? ఎవడు పడితే వాడిని రానిచ్చేస్తాడు అనుకుంటున్నారా పరలోకానికి? కష్టపడకుండా 500 రూపాయలు కూలే రావట్లేదు నీకు. కష్టపడకుండా నెల వచ్చేసరికి 6,000, 7,000, 10,000 రూపాయలు జీతమే రావట్లేదు. ఇక్కడ బతుకు లేకనే విదేశాలకు వెళ్ళి బతుకుతున్నాం మనం. మన వాళ్ళు ఎందరో విదేశాలకు వెళ్ళింది ఎందుకో తెలుసా? మీలో చాలా మంది తల్లులు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నయ్యలు అక్కడ నానా కష్టాలు అనుభవిస్తూ రూపాయలు సంపాదిస్తున్నారు. ఎందుకో తెలుసా? నిన్ను పోషించడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి, భార్యను, బిడ్డల్ని పోషించుకోవడానికి. ఇక్కడ గతి లేక అక్కడికి వెళ్ళి నానా కష్టాలు పడుతున్నారు వాళ్ళు. భూమి మీద 60 ఏళ్ల జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికే నానా కష్టాలు పడాల్సి వస్తుంది. శాశ్వత కాలం, యుగ యుగాలు జీవితాన్ని అనుభవించడానికి ఊరికి వచ్చేస్తాను అనుకుంటున్నావు పరలోకం ఏ కష్టం లేకుండా? ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు పరలోకానికి, నిత్య జీవితానికి ఏ శ్రమ లేకుండా? అసలు భూమి మీద మంచి జీవితం బతకకుండా నేను పరలోకానికి రాణిస్తాడు అనుకుంటున్నావా దేవుడు? రానివ్వడు. చావు దగ్గరకు వచ్చేసరికి ఉన్న సమయాన్నంతా దుర్వినియోగం చేసుకుంటే అప్పటికప్పుడు ఏం సద్వినియోగం చేసేసుకుందాం అనుకుంటున్నావు నువ్వు? ఏమీ అవ్వదు. అదే ఆవేదన, దేవుని ఆవేదన, దేవుని బాధ. క్రైస్తవులారా, మీరు ఎప్పుడు సత్యాన్ని తెలుసుకుంటారు? మీరు ఎప్పుడు సత్యాన్ని ఆలోచన చేస్తారు? ఇంకెన్నాళ్ళు ఈ మాయ బ్రతుకు బ్రతుకుతారు? ఇంకెన్నాళ్ళు ఈ మాయ బ్రతుకు, ఈ లోక సంబంధమైన బ్రతుకు, ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఇంకెన్నాళ్ళు మీ బ్రతుకులో? ఇంకెన్నాళ్ళయ్యా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆదివారం అయిపోయింది, గుడ్ ఫ్రైడే అయిపోద్ది, రేపు తర్వాత ఈస్టర్ వచ్చేస్తుంది. ఆ రోజు ఏం చేసేస్తారు మనోళ్ళు? ఏం చేస్తారు ఈస్టర్ వచ్చేసిన తర్వాత? చెప్పండి, ఏం చేస్తారండి? శుభ్రం అందరూ చందాలు దండేస్తారు. ఎక్కడెక్కడోళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. విదేశాల నుంచి కూడా రప్పించేస్తారు డబ్బులు కొన్ని సంఘాల్లో అయితే. అరే బాబు, మా వాడు దుబాయ్లో ఉన్నాడు, మా వాడు కువైట్లో ఉన్నాడు, మా వాడేమో సౌదీలో ఉన్నాడు, వాడిస్తాడు ఈడిస్తాడు ఫోన్లు చేసి, అరే బాబు మన కుటుంబం పేరుని ఎంతేసాం, ఇచ్చేయాలంటే కోళ్ళు మేకలు తెగొట్టేయడం. ఒక్క పూటకి లక్షలు తగలేసాం. అయిపోయింది, అన్నం అయిపోయింది, తినేసాం. తినడానికి వచ్చేప్పుడు కొంతమంది దొంగలు, తాగుబోతోళ్ళు కూడా వచ్చేస్తారు. వీళ్ళు కూడా సంఘంలో గొప్పోళ్ళు. మళ్ళీ ఈ తాగుబోతులందరూ దేవుడి పిల్లలే. ఈ తాగుబోతోళ్ళందరూ దేవుడి పిల్లల వీళ్ళు. అసలు దేవుని సంఘంలో అడిగట్టడానికి ఎన్ని గుండెలు మీకు? తాగేసి దేవుని మందిరంలో అడిగట్టడానికి ఎన్ని గుండెలు? బెల్షస్సర్ తెలుసా మీకు? నెబుకద్నెజరు కొడుకు చచ్చిపోయాడు. మీ మీదకి ఉగ్రత రావట్లేదు అనుకుంటున్నారా? దేవుడు దీర్ఘశాంతంతో కొంతకాలం ఉంచుతున్నాడు. మీరు పోకపోతే నన్ను అడగండి. ఇలాగే చేయండి, ఇంకెన్నాళ్ళు చేస్తారో. మీరు చావకపోతే నన్ను అడగండి. ఏమనుకుంటున్నారు దేవుని ఉగ్రత అంటే?
ఆషామాషి అనుకుంటున్నారా? నెబుకద్నెజరు ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తి, ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తి. వాడి కొడుకే దేవుని మందిరపు ఆలయంలోని పాత్రలు తెప్పించుకుని మందు తాగుతాడు. అలా తాగినందుకే మెనే మెనే టెక్కెలు పారిసిన్ అనే ఒక మాట రాయబడుతుంది. ఆ మాట రాయబడిన తర్వాతనే వాడు చచ్చాడు. చచ్చి మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతాడు అనుకుంటున్నావా? నో, ఆతాళగుండానికి జారిపోయాడు. అంటే ఈస్టర్ని ఒక పండగ పెట్టుకుని శుభ్రంగా మందు తాగేసి మొక్కలు తినేసి సరదాగా ఎంజాయ్ చేసేయడానిక దేవుడు నిన్ను పిలిచింది ఈ లోకంలో నుంచి? క్రీస్తు అంత కష్టపడి శ్రమపడి 33.5 ఏళ్ల పాటు గొప్పగా బ్రతికి మరణించి సమాధిని గెలిచి తిరిగి లేచి పునరుద్ధానుడై తన 2 చేతులు చాపి ఈ ప్రపంచాన్ని పిలిచి మీరు వెళ్ళండి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని నిన్ను ఆహ్వానించింది. నువ్వు మందేసి తొలుతావనా? అలాగైతే క్రీస్తు దగ్గరికి రావడం ఎందుకు? దుర్మార్గుడా, లోకంలోనే బ్రతుకెళ్ళి, లోకంలోనే బ్రతుకు. నేను ఎవడ పిలిచాడు క్రీస్తు దగ్గరికి రమ్మని? అంత తాగి రోడ్డు మీద దొల్లాలనుకున్నప్పుడు పో, లోకంలో బ్రతుకు. క్రీస్తు దగ్గరికి రావాల్సినంత అవసరత లేదు, సంఘంలో కొనసాగాల్సినంత అవసరత లేదు. నువ్వు పో, లోకంలోకి పో, నీకు నచ్చినట్టు బతుకు, నీకు నచ్చినట్టు జీవించు, చచ్చిపో, పాతాళానికి జారిపో, యుగ యుగాలు నరకంలో వేదన అనుభవించి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. దేవుడు మాట అబద్ధం అనుకుంటున్నావా? ఆయన ఏమన్నా నిన్ను నమ్మించడానికి గాలి మాటలు చెప్పాడు అనుకుంటున్నావా? ఆకాశము భూమి గతించిపోయినా గతించిపోతాయేమో కానీ ఆయన మాటల్లో సున్నైనా పొల్లైనా గతించదు. ఆ సంగతి గ్రహించి ముందు అబద్ధాలు చెప్పి మనుషుల్ని భయపెట్టాల్సినంత కర్మ దేవుడికి పట్టలేదు. ఏదో మాయ మాటలు బైబిల్లో వ్రాయించి నిన్ను నమ్మించాల్సినంత కర్మ దేవుడికి పట్టలేదు. ఆయన ఎప్పుడు సత్యమే చెబుతాడు. నువ్వు విన్నావా? సరే, వినకపోయావా? జాగ్రత్త, పాపము నీ వాకిటే పొంచి ఉంటుంది నేను పట్టుకుపోవడానికి. నీ వాకిటే. ఈ సంగతి తెలిసి భయభక్తులు కలిగి విధేయత కలిగి దేవుని ఎదుటి జీవించాలి. కానీ కుటుంబాలే నాశనానికి వెళ్ళిపోతున్నాయి, కుటుంబాలే భ్రష్టు పట్టిపోతున్నాయి, కుటుంబాలే సాతాను సంబంధులుగా మారిపోతున్నారు. దేవుడికి బాధ కాదా? ఆవేదన కాదా? ఆదివారం రాగానే చూడండి ఎన్ని ఘోరాలండి, ఎన్ని ఘోరాలు జరుగుతాయి అనుకుంటున్నారు పండగ పేరుతో. దేవుని ధనాన్ని దోచుకునే వాళ్ళు కొందరు, దేవుడి పేరుతో బాగా తిని తాగి దొల్లేవాళ్ళు కొందరు, దేవుని పేరుతో వ్యభిచారాలు చేసేవాళ్ళు కొందరు, దేవుని పేరుతో మోసాలు చేసి ఇష్టానుసారంగా బ్రతికేవాళ్ళు మరికొందరు. ఏమైపోతుందండి సంఘం? సంఘం అంటే క్రీస్తుకు శరీరం, సంఘం అంటే క్రీస్తు నిలయం. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. మరి ఎంత పరిశుద్ధంగా, ఎంత గౌరవప్రదంగా, ఎంత ఉన్నతంగా లోకానికి జ్యోతులు అని పిలిచాడండి మనల్ని. ఏమని పిలిచాడు? లోకానికి మీరు వెలుగునిచ్చే దీపాలు అన్నాడు తప్ప లోకాన్ని చీకట్లోనికి నడిపించే దౌర్భాగ్యులు అనలేదు మనల్ని. లోకానికి మీరు జ్యోతులు, లోకానికి వెలుగునిచ్చే దీపాలు మీరు. అంత ఉన్నతంగా దేవుడు ఉండాలని కోరుతుంటే ఈరోజు క్రైస్తవ్యం ఆచారాల్లోకి వెళ్ళిపోయింది, ఆచార వ్యవహారాల్లోకి వెళ్ళిపోయింది. పైపెచ్చి ఏం చేస్తారు తెలుసా? పొద్దునే లేస్తారు, ప్రార్థన చేస్తారో చేయరో నాకు తెలియదు కానీ పువ్వులు మాత్రం పట్టుకు సమాధుల్లోకి పోతారు. ఆ సమాధుల్ని బాగా అలంకరిస్తారు. ఇది మా నాన్న సమాధి అండి, ఇది మా అమ్మ సమాధి, ఇది మా అక్క సమాధి, ఇది మా తమ్ముడు సమాధి. సరే, బాగానే ఉంది. మీ వాళ్ళ మీద మీకు ప్రేమ ఉంది కాబట్టి వెళ్ళారు, ఓకే. మీ వాళ్ళ మీద, చనిపోయిన వాళ్ళందరి మీద ప్రేమ ఉంటుంది. మన ప్రేమను బట్టి మనం ఏదో సమాధి దగ్గరికి వెళ్తాం, కాసేపు వాళ్ళతో గడిపిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాం. ఇక్కడే మా నాన్నని కప్పెట్టాను, ఇక్కడే మా అమ్మని కప్పెట్టాను, మా చెల్లిని కప్పెట్టాను, మా తల్లిని కప్పెట్టాను, మా బంధువులు కప్పెట్టాను, స్నేహితులు కప్పెట్టాను, భార్యో భర్తో మనవలో పిల్లలు ఏదో బంధం ఉంటుంది వాళ్ళతో. మనకి వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళ మీద ఏదో కొన్ని పువ్వులు పెడతాం, దండేసేసాం ఆ శవం మీద, ఆ శరీరం, ఆ మట్టి మీద. శవం కూడా అక్కడ లేదు కదా, లోపల ఉంది, వేసేసాం. కొవ్వొత్తి వెలిగించేస్తారు కొంతమంది, అయితే వచ్చేసారు. ఏమండి, దానివల్ల ప్రయోజనం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? చనిపోయిన మనిషి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారే. బతికుండగా ఏనాడైనా అతనికి అన్నం పెట్టావా? బతికుండగా ఏనాడైనా మీ అమ్మ బాగోగులు పట్టించుకున్నావా? బతికుండగా ఏనాడైనా మీ నాన్నకు మందులు వేయించావా? బతికుండగా ఏనాడైనా మీ నాన్న అమ్మ చెప్పిన మాటలు విన్నావా? అలా ఉండదు. బతుకున్నంతకాలం 5 పైసలు కూడా పెట్టడు. చచ్చిపోయాక మాత్రం దండ కొనుక్కుని వెళ్ళి అక్కడ పేడకడితో అలికేసి ఒక కొవ్వొత్తి వెలిగించేసి పువ్వులు పెట్టి వచ్చేస్తాడు, ఏదో నిజంగా ప్రేమ ఉన్నట్టు. మరి నువ్వు బతికుండగా ఏం చేసావు? బతికుండగా ప్రేమించావా? బతికుండగా ఆదరించావా? కళ్ళ ముందు ఉన్నోళ్ళను ప్రేమించండి అయ్యా, కళ్ళ ముందు ఉన్నోళ్ళను ప్రేమించండి.
ఎంతోమంది అమ్మలను తీసుకెళ్ళి అనాథాశ్రమాలకు వదిలేస్తున్నారు, వృద్ధాశ్రమాలకి. ఎంతోమంది కూతుర్లు తండ్రులను వదిలేస్తున్నారు, తల్లులను వదిలేస్తున్నారు. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోవడం మానేస్తున్నారు. ఆకలితో ముసలి ప్రాణాలు చచ్చిపోతున్నాయి తెలుసా మీకు? ఎండకు గొంతెండిపోయి నీరు పోసే నాదుడు లేక, మందులు వేయించే దిక్కు లేక, రోగాలతో అస్తవ్యస్తం అయిపోతున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళని ఏనాడైనా పట్టించుకున్నారా? వాళ్ళని ఎప్పుడు పట్టించుకోరు. చచ్చిపోయాక మాత్రం సమాధికి రంగులా. బతుకున్న తండ్రికి ఇంట్లో గది ఖాళీ లేదు నీ బతుక్కి. బతుకున్న తల్లికి ఇంట్లో గది ఇవ్వలేకపోయావు. చచ్చిపోయిన సమాధికి మాత్రం రంగులేసి అలంకరించి పువ్వులు పెట్టి ఇంటికి వచ్చావు. ఏముందయ్యా ప్రేమ? కళ్ళ ముందు సజీవంగా ఉన్న మనిషిని ప్రేమించవయ్యా. మృతులను ప్రేమించడానికి ఏమీ లేదు. అసలు మృతుల్ని నువ్వు ప్రేమించిన వాళ్ళని నీ ప్రేమను స్వీకరించడానికి ఏమీ లేరు. మొన్నైనది వెనుకటి వల్ల ఏమైపోయింది? మొన్నైపోయింది, ఇంక అందులో ఏమీ లేదు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొక్క పరిధిలోనికి వెళ్ళిపోయింది. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే ఏం చెప్పారో తెలుసా? యోహాను సువార్త 6:63, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నారు. ఉందో లేదో చూసుకొని నీకు ఆ మాట బైబిల్లో. యోహాను సువార్త 6:63, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. మరి మనం పొద్దునే లేచి ఈస్టర్ పండుగ రోజున సమాధిలోకి ఎందుకు వెళ్తున్నాం? వాక్యం తెలిసి వెళ్తున్నావా? వాక్యం అర్థమయ్యే వెళ్తున్నామండి మనం. ప్రియులారా, విలువైన సమయాన్ని వృధా చేసేస్తున్నారు. అది నాకు నచ్చట్లేదు. విలువైన సమయాన్ని వృధా చేసేస్తున్నారు. దేవుడు సమాధుల్లోకి వెళ్ళమనలేదండి మనల్ని. ఎక్కడికి వెళ్ళమన్నాడు తెలుసా? సమాజంలోనికి వెళ్ళమన్నాడు. సమాధుల్లోకి వెళ్తావా అంటే యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు తెలుసా? సమాజంలోకి వెళ్ళాలి నాయన, సమాధుల్లోకి కాదు. మత్తయి సువార్త, దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేసి చూడండి. యేసుక్రీస్తు మనల్ని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 21వ వచనం. శిష్యులలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి ప్రభువా. అప్పుడే వాళ్ళ నాన్న చచ్చిపోయాడండి. చచ్చిపోయి సంవత్సరానికి సమాధి దగ్గరికి వెళ్తాను అనట్లేదు. అప్పుడే చచ్చిపోయాడు వాళ్ళ నాన్న. లోక సంబంధి. వాళ్ళ నాన్న ఎవరు? లోక సంబంధిగా ఉండి చచ్చిపోయాడు. దేవుని ఎరుగనివాడు, దేవుని కోసం బ్రతకనివాడు, తన శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించనివాడు, ఇష్టానుసారంగా లోక సంబంధమైన ఆలోచనలతో భూమి మీద బ్రతికినవాడు. అలాంటి వాడు ఒకడు చచ్చిపోతే అతని కొడుకు మాత్రం ఎవరిని వెంబడిస్తున్నాడు? క్రీస్తుని వెంబడిస్తున్నాడు. తండ్రి మాత్రం క్రీస్తుని వెంబడించినవాడు కాడు. ఈ కొడుకు తండ్రితో అంటున్నాడు, శిష్యుల్లో ఒకడు అంటున్నాడు, ప్రభువా మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగగా యేసు అతను చూచి అయిపోయింది నాయన, కానీ ఈ సమయం నువ్వు వెనక్కి వెళ్ళే సమయం కాదు, ముందుకు వెళ్ళే సమయం. నేను ఎక్కువ కాలం మీతో ఉండను, నేను కొంతకాలం మాత్రమే మీతో ఉంటాను. తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ముందు ఇక్కడ నేను ఉండగానే మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను మీతో ఉండగానే నువ్వు నన్ను వెంబడించాలి. నేను చెప్పే విలువైన సంగతులు నువ్వు నేర్చుకోవాలి. వాటి ప్రకారంగా నువ్వు ప్రవర్తించాలి. కనుక నన్ను వెంబడించు. ఈ విలువైన సమయాన్ని వృధా చేసుకోకు. కాలం మళ్ళీ తిరిగి రాదు. నన్ను వెంబడించు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. అంటే లోక సంబంధులను ఏం చేస్తారు? పాతి పెట్టుకుంటారు. వీళ్ళు లోక సంబంధంగా బ్రతికేవాళ్ళు, ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా మృతులైన వాళ్ళు. జీవించుచున్నావన్న పేరున్నది కానీ నీవు మృతుడవే. ఆల్రెడీ చనిపోయిన మృతుడు ఉన్నాడు, అతడు శవమైపు కూర్చున్నాడు. ఈ లోక సంబంధంగా జీవిస్తున్నాడన్న పేరున్న మృతుడు వెళ్ళి ఈ చనిపోయిన మృతుడిని ఏం చేసుకుంటాడు? పాతి పెట్టుకుంటాడు. కానీ విలువైన సమయాన్ని నువ్వు వృధా చేసుకోకు నాయనా, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. విలువైన సమయాన్ని నువ్వు వృధా చేసుకోకు, నన్ను వెంబడించు. ఎందుకు ఆయన్ని వెంబడించమంటున్నాడు తెలుసా? మార్కు సువార్త 1వ అధ్యాయం. ఏం చేసేవాడు ఈయన? ఆయన తీసుకుని వెళ్ళి 38వ వచనం. ఈ శిష్యుడిని తీసుకుని వెళ్ళి ఏం చేసేవాడు మీరు జాగ్రత్తగా చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. ఏం చేసేవాడు ఆయన? ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. చూసారా ఏం ప్రకటిస్తున్నాడు? వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడండి. లోక సువార్త.
లోకాసు వార్త ఒకసారి చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి, లోకాసు వార్త 4వ అధ్యాయము 43వ వచనం. లోకాసు వార్త 4వ అధ్యాయము 43వ వచనం ఏమనుందో చూడాలి. ఆయన నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పాను. చూసారా, నన్ను వెంబడించు అంటే దేనికోసం వెళ్తున్నాడు ఆయన? స్వార్థ పని కోసం, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి గ్రామాలని పట్టణాలని తేడా లేకుండా ఆయన తిరుగుతూనే ఉన్నారు. అలాంటి టైంలో నువ్వు వెళ్ళి సమాధుల్లో కూర్చుంటానంటే ఎలా? నువ్వు వెళ్ళి సమాధుల్లో కూర్చుంటానంటే ఎలా? వద్దు నాయన, విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. రా, మనం ఎక్కడికి వెళ్దాం అంటున్నాడు ప్రభు? సమాజంలోనికి వెళదాం. మనం వెళ్ళాల్సింది సమాధుల్లోనికి కాదు నాయన, సమాజంలోనికి వెళదాం. సమాజంలోనికి వెళదాం. ప్రతి క్రైస్తవుడు ఈ లోకంలో వాక్యం అనే ఖడ్గాన్ని, సత్యాన్ని చేతబట్టి లోకమందు జ్యోతి వలె అనేకుల్ని వెలిగించడానికి ఎక్కడికి వెళ్ళాలి? సమాజంలోనికి వెళ్ళాలి. ఎందుకో తెలుసా? ఆత్మల రక్షణ సమాజంలోనే జరుగుతుంది, సమాధుల్లో జరగదు. సమాధుల్లో ఆత్మల రక్షణ ఉందా? చెప్పండి. సమాధుల్లో ఆత్మల రక్షణ ఉందా? లేదు. ఆ సమాజంలోనే ఆత్మల రక్షణ ఉందండి. బ్రతుకున్నంత వరకు నువ్వు ఎవరినైనా కాపాడగలవు. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారా? మీరు చచ్చిపోతే నేను మిమ్మల్ని కాపాడలేను. వాక్యం ప్రకటించి మీకు మారు మనసు వస్తే మీరు బ్రతుకుండగానే మిమ్మల్ని కాపాడగలను. మీరు ఒక్కసారి మరణించారనుకోండి, ఇక ఎవరి వల్ల ఏమీ కాదు, ఎవరి వల్ల ఏమీ కాదు. అందుకే దీపం ఉండగానే ఇంటిని ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. దీపం ఆరిపోయిన తర్వాత చక్కబెట్టుకోవడానికి ఏమీ లేదు. మరి ఆరిపోయిన దీపాలుగా సమాధుల్లోనికి ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? మీ వాళ్ళు వెళ్ళాల్సిన చోటకి వెళ్ళిపోయారు. ఉదాహరణకి మా నాయనమ్మ ఉంది, మా తాతయ్య ఉన్నారు, ఇద్దరు చచ్చిపోయారు. మా తాతయ్యకు వాక్యం తెలీదు, మా నాయనమ్మకు మాత్రం వాక్యం తెలుసు. ఇప్పుడు మా తాతయ్య సమాధి దగ్గరికి నేను వెళ్ళి, ప్రభువా ఈ ఆత్మను చేర్చుకో అన్నాను అనుకో, నా మాట వింటాడు దేవుడు? మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. నేనెవరిని మధ్యలో వెళ్ళి చెప్పడానికి? నేను కూడా నేనేం విత్తుతానో ఆ పంటనే కోస్తాను. నేను చెప్పినంత మాత్రాన ఆయన నేను పరలోకం తీసుకెళ్ళిపోడు కదా దేవుడు. నేనేదో రికమెండేషన్ చేసినంత మాత్రాన మా తాతను పరలోకం తీసుకెళ్ళిపోతాడా? నేను వెళ్ళి మా తాత శవం దగ్గర సమాధి దగ్గర కూర్చొని ప్రార్థన చేసినంత మాత్రాన చచ్చిపోయిన శవం వెళ్ళాల్సిన చోటుకి ఆల్రెడీ ఆత్మ వెళ్ళిపోయింది. ఎప్పుడో చచ్చిపోయిన ఆత్మ ఇప్పుడు పరలోకం వెళ్ళిపోద్దా నేను వెళ్ళి ప్రార్థన చేసినంత మాత్రాన? ముందు నా బతుకు నేను చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి చుట్టూ చాలామంది ఏడుస్తూ వచ్చేస్తుంటాయని అంటున్నాడు. నా నిమిత్తం ఏడవకండి అమ్మా. నేను ఐఎమ్ ఓకే. నేను ఎక్కడికి వెళ్ళిపోతానో తెలుసా? నేరుగా తండ్రి వద్దకు వెళ్ళిపోతాను. మరి మీ పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటి? నేను చెప్పినట్టుగా బతకకపోతే మీరు అక్కడికి రాలేరు. గనుక నా నిమిత్తము కాదు, మరి ఎవరి నిమిత్తం ఏడాలి? మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము మీరు ఏడవండి అన్నాడు. నా నిమిత్తం కాదమ్మా, మీ నిమిత్తం మొదట ఏడవండి, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. అంటే మీరు బ్రతుకున్నారు, మీరు బ్రతుకున్నప్పుడే ఏడవండి. ఎవరి గురించి అయినా, చనిపోయినోడి గురించి ఎందుకండి ఏడవడం? ఇర్మియా గ్రంథం దేవుడు ఎంత చక్కటి మాటలు బైబిల్ గ్రంథంలో వ్రాయించారండి. మనం సరిగా చదవకపోవటం వలన బైబిల్లో వ్రాయబడిన శ్రేష్టమైన సంగతులు మనకు అర్థం కావట్లేదండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం ఏమని రాయబడింది చూడండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం, చనిపోయిన వాని గూర్చి ఏడవకండి అన్నాడు. అర్థమవుతుందా ఏమంటున్నాడు? చనిపోయిన వాని గూర్చి ఏడవద్దు. ఎందుకు? ఇంకా అయిపోయింది. నువ్వు ఏడిస్తే బతుకుతాడా? ఏమంటే ప్రతి శవం దగ్గర చాలా మంది ఏడుస్తారండి. ఏ శవం అయినా మా వాళ్ళు ఏడుస్తున్నారని బతికొస్తుందా? పాపం ఎందుకులే మా భార్య ఏడుస్తుంది, పాపం ఎందుకులే నా భర్త ఏడుస్తున్నాడు, అయ్యో పాపం అని ఏ శవం అయినా బ్రతికొస్తుందా? ఏ శవం బతికి రాదండి. చనిపోయిన వాని గూర్చి ఆడవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు. వాని గూర్చి అంగలార్చిన ఎలాంటి ప్రయోజనం లేదు. మరి ఎవరి గురించి ఆడమంటున్నాడు? వెళ్ళిపోవుచున్న వాని గూర్చి. ఇప్పుడు మనందరం ఎవరు అండి? వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం, అంతేనా? తొందరలోనే మనందరికీ మరణం వస్తుందా రాదా? ఈ భూమి మీద ఉన్న మనందరికీ తొందరలోనే ఏమొస్తుంది? మరణం వస్తుంది. మనందరం మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. అందుకే వెళ్ళిపోవచ్చున్నవాడు, వాడు ఆత్మ రక్షించుకున్నాడా, రక్షించుకోలేదా? వాడు దేవుని కోసం బ్రతుకుతున్నాడా, బ్రతకట్లేదా? వాడు లోక సంబంధిగా ఉన్నాడా, దేవుని సంబంధిగా, ఆత్మ సంబంధిగా ఉన్నాడా? వాడు దేవునిలో ఉంటూ దెయ్యంతో నడుస్తున్నాడా, లేకపోతే దేవునిలో ఉంటూ దేవునితోనే నడుస్తున్నాడా? వాడు ఎలా ఉన్నాడు? వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్నాడా, వాక్య విరుద్ధమైన జీవితం కలిగి ఉన్నాడా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వెళ్ళిపోతే ఓ తాగుబోతాడా, ఈ రాత్రి పేకల దాకా దాగి రాత్రి చేస్తే పొద్దునకి ఏమైపోతావు?
మత్తు దిగక ముందే చిత్తు అయిపోతావు, జాగ్రత్త. నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు, చాలా తాగేవాడు. చాలాసార్లు చెప్పాను వాడికి, లోక సంబంధి అన్యుడు. చాలాసార్లు చెప్పాను, వాడు వినలేదు. ఒకరోజు పేకల దాకా తాగేశాడు, నిద్రలోనే చచ్చిపోయాడు. నిద్రలోనే మత్తుగా పడుకున్నాడు. పొద్దునకి లేస్తాను అనుకున్నాడు. పొద్దునే వాడి భార్య ఏడుపు, వాడి పిల్లలు ఏడుపు. చూసారా, మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరికీ తెలియదండి, ఎవ్వరికీ తెలియదు. అలా నేను చాలాసార్లు చెప్పాను వాడికి. నాకు ఎదురు పడినప్పుడల్లా చెప్పేవాడిని, జాగ్రత్తరా, నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి, నీకు సత్యం తెలీదు, మోసపోతున్నావు. నువ్వు దేవుని కోసం పుట్టినవాడివి. నీ శరీరం నీ కోసం వాడుకోవడానికి కాదు, నీ ఇష్టం వచ్చినట్టు పాడు చేసుకోవడానికి కాదు. నీ దేహం దేవుని ఆలయం రా, పాడు చేయకురా అని చాలాసార్లు చెప్పాను. వాడు వినలేదు. అర్ధరాత్రి మత్తులో ఉండగానే ప్రాణం పోయింది. తిరిగి వస్తాడా? భార్య ఏడుస్తుందని వస్తాడా? పిల్లలు ఏడుస్తున్నారని వస్తాడా? ఎవరు ఏడ్చినా వాడు తిరిగి రాడు. అందుకే ఆ వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహురోదనము చేయుడి, వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహురోదనము చేయుడి. వాడిక తిరిగి రాడు, వాడిక తిరిగి రాడు. తన జన్మభూమిని చూడడు అన్నాడు. చూడండి, తన జన్మభూమిని చూడడు. ఒక్కసారి మనం మట్టిలోకి వెళ్ళిపోతే మళ్ళీ రాము ప్రియులారా. దేవుని కోసం బ్రతికినా ఈ జీవితమే, లోకం కోసం బ్రతికినా ఈ జీవితమే, నీతిగా బ్రతికినా ఈ రోజులే, అవినీతిగా బ్రతికినా ఈ రోజులే. మంచిగా వాడుకున్న ఇవే జీవితకాలం, చెడ్డగా వాడుకున్న ఇదే జీవితకాలం. అర్థమవుతుందా మీకు? ఎలా వాడుతున్నారో కాలాన్ని, ఎలా వాడుతున్నారో అర్థమవుతుందా? ఇప్పుడు ఆలోచన చేయండి. బతుకున్న వాళ్ళ మధ్యకి వెళ్ళి దేవుని మాటలు చెప్పి బాగు చేద్దామా? చచ్చిపోయిన శవాల మధ్యకి వెళ్ళి అక్కడ కూర్చుని దుమ్ము మీద పోసుకుని వచ్చేద్దామా? ఏం చేద్దామండి? సమాధుల్లోకి వెళ్తే మనకేం వస్తుందండి? సమాజంలోకి వెళ్తే ఆత్మలు రక్షించొచ్చండి. బతుకున్న వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, వాడు వింటాడు, వింటే బాగుపడతాడు, మారు మనసు పొందుతాడు. చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్తే ఏం వస్తుందండి? ఎవడు మారుతాడండి? యేసుక్రీస్తు సమాధిలో కూర్చుంటే జక్కయ్య మారేవాడా? యేసుక్రీస్తు సమాధుల్లోకి వెళ్ళి కూర్చుంటే జక్కయ్య మారేవాడా? లేదు. జక్కయ్య మారాడు అంటే యేసు మాటలు విన్నాడు. ఒక మరియ మారింది అంటే యేసు మాటలు వింది. ఒక సమరయ స్త్రీ మార్పు చెందింది అంటే యేసు మాటలు వింది. అంటే ఆయన సమాజంలోనికే వెళుతున్నాడు తప్ప సమాధుల్లోకి వెళ్ళట్లేదు. మరి మనం ఏంటండి సమాధుల్లోకి వెళ్ళి కూర్చుంటాం? ఈస్టర్ పండగ పేరు చెప్పి ఆ రోజంతా ఇదేనా జీవితం? సమాధికి వెళ్ళి సమాధిని అలంకరించి వచ్చేస్తే ఏమొచ్చిందండి మనకి? ఏమీ రాదండి. మరి బైబిల్లో బేస్ ఏమైనా ఉందా అంటే చూపిస్తారు. వారు సుగంధ ద్రవ్యములు చేతబట్టుకుని తెల్లవారు చుండగా ఎక్కడికి వెళ్ళారు? యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వెళ్ళారు అని చెప్తారు. రైట్, కరెక్టే. ఎందుకు వెళ్ళారో తెలుసా? అంటే యేసుక్రీస్తు సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళేసరికే అక్కడ సమాధి సీలేసి ఉందన్న సంగతి తెలుసా? సమాధి సీలేసి ఉందన్న సంగతి వాళ్ళకి తెలుసా తెలీదా? తెలుసు. ఆయన సమాధిలో పెట్టేశారన్న సంగతి వాళ్ళకి తెలుసా తెలీదా? తెలుసు. మరి మళ్ళీ సుగంధ ద్రవ్యాలు ఎందుకు పట్టుకెళ్ళారు తెలుసా? యేసుక్రీస్తుని అందరిలాగా గొయ్యితవి గోతులో కప్పట్లేదండి. తొలిపించిన ఒక రాతి సమాధిలో విశ్రాంతి దినానికి టైం అయిపోతుందని కంగారుగా లోపల పెట్టేసి రాయి దొర్లించేశాడు. అరిమతయి యోసేపు తాను కోసం తాను తొలిపించుకున్న కొత్త సమాధి అది. అప్పటికే ఉదయం 9 గంటలకు సిలువేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రాణం పోయింది సిలువ మీద. 3 గంటలకు ప్రాణం పోయిన తర్వాత 6 గంటలకు విశ్రాంతి దినం ఎంటర్ అయిపోద్ది. సాయంకాలం అయిందంటే విశ్రాంతి దినం ఎంటర్ అయిపోద్ది. ఆ మధ్యలోనే గబగబా సిలువ మీద నుంచి దించాలి శవాన్ని. ఆ తర్వాత పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి అరిమతయి యోసేపు. అలా పర్మిషన్ తీసుకుని ఆ శవాన్ని తీసుకెళ్ళి అతని దాంట్లో పెట్టాలి. అప్పటికే చాలా వరకు సుగంధ ద్రవ్యాలు పూస్తారు. నారబట్ట చుట్టి సుగంధ ద్రవ్యాలు పూశారు. కానీ గొయ్యితవి గోతులో మాత్రం యేసుక్రీస్తుని కప్పట్లేదు. బైబిల్ సరిగ్గా చదవండి అయ్యా. ఎందుకు కప్పట్లేదు తెలుసా? అతను గోతిలోనికి పోడు అనే ప్రవచనం నెరవేరాలి కాబట్టి. అతను గోతిలోనికి పోడు. అబ్రహాం కూడా తన సంతానం కోసం మక్పేలా గుహను కొంటాడు. ఆ గుహలోనే అందరినీ కప్పెట్టాడు. ఆ భార్యలు పిల్లలు అందరూ అక్కడే కప్పెట్టాలని కోరుకుంటాడు. తనను కూడా అక్కడే కప్పెట్టమంటాడు. ఇప్పుడు అబ్రహాం గారు అందరినీ కూడా కప్పెట్టారు, గొయ్యితవ్వి అందులో కప్పెట్టారు. కానీ యేసుక్రీస్తుని అందరిలాగా గొయ్యితవ్వి కప్పెట్టలేదు.
కారణం అంత టైం లేదు, అది జరగకూడదు. ఇది దేవుని నిర్ణయం. మరి ఏం చేయాలి? నారబట్ట చుట్టండి, సుగంధ ద్రవ్యాలు పూయండి, తీసుకెళ్ళి లోపల నికోదేము కూడా తీసుకొచ్చాడు. యేసు ప్రభు వారి దగ్గరికి అడగడానికి వస్తాడు కదా, అర్ధరాత్రి పూట వస్తాడు. ప్రభువా, నేను మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి బయటికి రావాలా, కొత్తగా జన్మించడం ఏంటి అని అడగడానికి వస్తాడా? ఎవరు? నికోదేము. అతనే వచ్చాడు, సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారు. అరిమతు యోసేపు, ఆయన, అందరూ కలిశారు. శవానికి సుగంధ ద్రవ్యాలు పూసేశారు, నారబట్ట చుట్టేశారు, లోపల పెట్టేశారు. గొయ్యి తీసి, గుహలోనే గొయ్యి తీసి కప్పెడతారు. రూల్ అయితే అది, యూదుల ఆచారం. కానీ ఆ తొలిపించుకున్న రాతి సమాధిలో గొయ్యి తీసి కప్పెట్టేంతటి లేదు. అందుకే శవాన్ని తీసుకెళ్లారు, డైరెక్ట్గా లోపల పెట్టేశారు. ఇప్పుడు 3వ రోజు స్త్రీలు ఎందుకు వెళ్తున్నారు తెలుసా? నా యేసు దేహానికి సరిగా ఖననం జరగలేదు కనుక మరలా ఒకవేళ 3 రోజులే కదా భద్రం చేయమన్నది, ఎందుకంటే నేను 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడు కనుక ఈ శాస్త్రులు పరిచయాలు ఏం చేశారంటే శవాన్ని ఎత్తుకుపోయి 3వ దినాలు లేచాడంటారు కనుక ఈ 3 రోజులు సమాధిని మీరు ఏం చేయాలి? బంధించి కావలి ఉంచి భద్రం చేసి సీలే చేయాలి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి మాట్లాడుకున్నారు. ఇప్పుడు స్త్రీలు ఏమనుకున్నారంటే 3వ దినాన్ని ఎలాగూ తిరిగి లేస్తాడు అని కాదు, వెళతా వాళ్ళు 3వ దినాన్ని ఎలాగూ సమాధిని ఓపెన్ చేస్తారు, అందంగా అందరికీ జరిగినట్టే యేసుప్రభు వారి దేహాన్ని మరలా భూమిలో కప్పెడతారు. అప్పుడు మా ప్రేమ కొద్దీ ఈ సుగంధ ద్రవ్యాలైన శవం మీద పోసేద్దామని వెళ్ళారు. అది జరిగిన వాస్తవం. దీన్ని తీసుకొచ్చి మీరు ఇప్పుడు ఈ సమాధుల పండగ కలిపేస్తే దానికి దీనికి ఏం సెట్ అవ్వట్లా. బైబిల్ సరిగ్గా చదవండి అయ్యా, మీకు దండం, మీకు పుణ్యం ఉంటుంది. బైబిల్ సరిగ్గా చదవండి. ఇప్పుడు సమాధిలోకి మీరు వెళ్ళారు చూశారు, సమాధిలోకి అక్కడ నీతిమంతులు అనీతిమంతులు ఇద్దరు ఉంటారు. మీరు వెళ్ళి దండం పెట్టినా పెట్టకపోయినా, మీరు సమాధిని పేడతో అలికినా అలకకపోయినా, మీరు పువ్వులు పెట్టినా పెట్టకపోయినా, మీరు దండలేసినా ఇయ్యకపోయినా, యేసుక్రీస్తు 2వ రాకడలో ఆ సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? తిరిగి లేస్తారు. మృతులలో నుండి పునరుద్ధానులై తిరిగి లేస్తారు. నువ్వు లేపాల్సిన అవసరం లేదు, నువ్వేమీ పట్టించుకుని పైకి లాగాల్సిన అవసరం లేదు, నువ్వే గుణపం పారా తీసుకుని తవ్వి పెట్టిలో నుంచి బయటికి తీసుకురావాల్సిన అవసరం లేదు. వాళ్ళంతటా వాళ్ళే సమాధిలో నుండి తిరిగి వేస్తారు. మృతులు దేవుని కుమారుని శబ్దము విని 2వ రాకడలో తిరిగి సజీవులై పునరుద్ధానులై లేచే రోజు రాబోతుంది. నువ్వు కూడా లేవాలి, నువ్వు కూడా లేవాలి. ఇది నీ విశ్వాసం. ఈ భూమి మీద బతుకుతున్నప్పుడు పౌలు ఏమనుకున్నాడు తెలుసా? ఇప్పుడు చూస్తావా పౌలు గారి కోరిక ఏంటి? ఇప్పుడు చూస్తావా? చూడండి ప్రియులారా, ఏమని పౌలు కోరుకున్నాడో, ఎలాంటి ఆలోచనలు కలిగి బ్రతికాడో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏ విధము చేతనైనను, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా చూడాలి. నీ విశ్వాసాన్ని ఒకసారి రాత్రి పరీక్షించుకోవాలి. నీ విశ్వాసం ఎలా ఉందో ఒకసారి రాత్రి పరీక్షించుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏ విధము చేతనైనను, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని, నాకు పునరుద్ధానము కలుగవలెనని. ఏంటండి ఈ కోరిక? ఏమండి, ఏం అప్పులు తీరాలన్నా, రోగం తగ్గితే చాలనా, ఉద్యోగం వస్తే చాలనా, పిల్లకి పెళ్ళి అయితే చాలనా? ఏంటండి, ఏం కోరుకుంటున్నాడు చెప్పండి ప్రియులారా? మీరు చెప్పండి, ఏం కోరుకుంటున్నాడు? ఏ విధము చేతనైనను నేను మృతులలో నుండి పునరుద్ధానుడనై క్రీస్తుతో కూడా మేఘమండలాల మీద ఆకాశ మహాకాశాలు దాటుకుంటూ పరలోకానికి వెళ్ళిపోవాలి. అలాంటి గొప్పదైన పునరుద్ధాన బలమును నేను విశ్వసించాలి. యేసు మృత్యుంజయుడై పునరుద్ధానుడై మహిమ దేహంతో 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆ సాక్ష్యం, ఆ రుజువు నాకు తెలుసు. నన్ను కూడా అలాగే లేపుతాడు. ఈస్టర్ రోజు నీకు గుర్తుకు రావాల్సింది అది. ఈస్టర్ వచ్చింది అనగా నీకేం గుర్తుకు రావాలి తెలుసా? యేసుక్రీస్తు మృత్యుంజయుడై మహిమదేహంతో తిరిగి పునరుద్ధానుడయ్యాడు. నన్ను కూడా ఇలాగే లేపుతానని చెప్పడానికి నాకు రుజువు చూపించాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా యందు విశ్వాసం ఉంచి నా కొరకు ఈ భూమి మీద చక్కగా జీవించి నువ్వు మరణిస్తే మట్టిలో నుండి నిన్ను పైకి తీసుకొస్తాను, మట్టి నుండి నిన్ను పైకి లేపుతాను, ఒక మహా జీవితాన్ని నీకు ఇస్తాను, ఒక మహా ఉన్నతమైన జీవితాన్ని నీకు ఇచ్చి పరలోకంలో నాతో పాటు యుగయుగాలు ఉండే జీవితాన్ని నీకు ఇస్తాను. మృతులకు పునరుద్ధానం ఉంది అని బైబిల్ ఘోషిస్తుంది. మృతులకు ఏముంది? పునరుద్ధానం ఉంది.
నమ్ముతున్నావా దాన్ని నువ్వు? ఓ క్రైస్తవ విశ్వాసి, నువ్వు నమ్ముతున్నావు? నమ్మితే దానికోసం ఎదురు చూడాలి కదా. నమ్మితే ఎదురు చూడడం అంటే ఇంకా చావలేదు కదండి అంటావేమో నువ్వు. ఎదురు చూడకుండా బతకకుండా చస్తే నీకు ఆ స్థితి రాదు. పౌలు బతికుండగా అన్నాడు ఈ మాట, చచ్చాక అన్నాడా? బతికున్నప్పుడు ఎందుకంటున్నాడు తెలుసా? సిద్ధపాటు కలిగి ఉంటున్నాడు కాబట్టి. నీకు ఏదైనా కావాలనుకున్నప్పుడు ముందే సిద్ధపడాలా వద్దా? సిద్ధపడాలా? ఆఫ్టర్ ఆల్ ఒక పూట తినే వంటకే ముందే సిద్ధపడాలి. ఒక పూట తింటే అరిగిపోయే వంటకే ముందే సిద్ధపాటు కలిగి ఉండాలి. బియ్యం ఉన్నాయో లేదు, కూరగాయలు ఉన్నాయో లేదు, ఉప్పు పప్పు చింతపండు అన్నీ ఉన్నాయో లేదు, అన్నీ చూసుకోవాలి కదా. సిద్ధపాటు అంటారు దీన్ని. ఒక పూట తింటే అరిగిపోయే వంటకే నీకు సిద్ధపాటు ఉంటే, యుగయుగాలు క్రీస్తుతో కూడా మృతులలో నుండి పునరుద్ధానం పొంది తిరిగి లేచే జీవితం కోసం సిద్ధపాటు ఉండొద్దా? సిద్ధపాటు ఉండాలా వద్దా? ఉండాలి. అదే చెబుతున్నాడు చూడండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై. ఏంటట? యేసుక్రీస్తు ఎలాంటి మరణాన్ని అయితే చెవి చూశారో పరిశుద్ధంగా బ్రతికి, నేను కూడా అలాంటి మరణాన్ని మరణించాలని బ్రతుకుతున్నాడటండి పౌలు. నీకుందా అలాంటి బ్రతుకు? అలాంటి పవిత్రమైన బ్రతుకు లేకపోతే నీకు క్రీస్తుతో కూడా వెళ్ళే యోగ్యత ఉండదు. నీకు అలాంటి యోగ్యమైన పరిశుద్ధత, అలాంటి యోగ్యమైన జీవితం నీలో ఉన్నప్పుడే క్రీస్తుతో కూడా మృతుల పునరుద్ధానం పొంది ఒక మహాలోకాన్ని స్వతంత్రించుకుంటావు. రెండవ రాకడ దగ్గర పడుతుంది, జాగ్రత్త. ఈ ప్రపంచం అనుకోవచ్చు ఎప్పటి నుంచో చెప్తున్నారు క్రీస్తు వస్తాడు, క్రీస్తు వస్తాడు, క్రీస్తు వస్తాడని. ఇంకా రాలేదు, వచ్చాడు, చేశాడు, ఇది ఏం కాదండి అని అనుకోవచ్చు. అనుకో, దొంగవలే వస్తాను. దొంగ ఏ జామున మీ మీదికి, మీ ఇంటి మీదికి వచ్చినో మీకు తెలీదు. అలాగే క్రీస్తు రాకడ కూడా రాబోతుంది. దొంగవలే ఆయన రాబోతున్నాడు. దొంగవలే ఆయన ఎప్పుడు వస్తాడో ఎవ్వడికి తెలీదు. ఇదిగో ఈ గడియ, ఇదిగో ఈ క్షణం అని మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. ఆ గడియ ఇప్పుడు, ఆ సమయం ఇప్పుడు మీకు తెలీదు. గనుక జాగ్రత్త పడి ఉండండి అన్నాడు. జాగ్రత్త పడి ఉండండి. జాగ్రత్త కలిగి జీవించండి. యథార్థవంతులుగా జీవించండి, పరిశుద్ధులుగా జీవించండి, పవిత్రులుగా జీవించండి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించండి. ఆచారాలకు, సిద్ధాంతాలకు కాదు, వాక్యానికి విలువనివ్వండి అని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తాం? ఒక్క పూట 1,00,000 రూపాయలు వండుకు తినేస్తే అయిపోతుంది. అదే 1,00,000 రూపాయలతో ఎంత సువార్త చేయొచ్చో తెలుసా? ఎంత సువార్త చేయొచ్చో తెలుసా? నీ స్వార్థం కోసం, నీ ఆనందాల కోసం క్రీస్తులోనికి నువ్వు రాలేదు. ప్రభువును సంతోషపెట్టడానికి నువ్వు క్రీస్తులోనికి వచ్చావు. ప్రభువును ఆనంద పెట్టడానికి నువ్వు క్రీస్తులోనికి వచ్చావు. ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు క్రీస్తులోనికి వచ్చావు. అలాంటి గొప్ప జీవితం జీవించాలని దేవుడు మన నుంచి కోరుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం ప్రియులారా? ఆ గొప్ప జీవితాన్ని వదులుకొని వ్యర్థమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నాం, వ్యర్థమైన ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాం, వ్యర్థమైన ఉద్దేశాల్లో కాలం గడిపేస్తున్నాం. కాలం ఇలా గడిపేస్తే ఒకరోజు ఎలాగూ మరణం మనల్ని ఎదుర్కొంటూ వస్తుంది. ఆ రోజు మరణానికి మనం దగ్గరైపోతాం, మట్టిలోకి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తామండి? చనిపోయి. ఎక్కడికి వెళ్తామండి? చనిపోయి. నమ్మేవాడు ఉన్నంతకాలం మనుషులు కొత్త కొత్త సిద్ధాంతాలు పుట్టిస్తానే ఉంటారండి. నిజమండి. నువ్వు నమ్ముతున్నావు అనుకో, మనుషులు కొత్త కొత్త సిద్ధాంతాలు పుట్టిస్తూనే ఉంటారు. ఏమండి, భూమి మీద పవిత్రుడు యేసుక్రీస్తు ఒక్కడైనా ఇంకెవరైనా ఉన్నారా? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. మరి ఒకే ఒక్క నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన మాత్రమే సమస్త మానవాళి పాపాలను క్షమించగలిగేవాడు. అంతేనండి. ఇదేనండి మన బైబిల్ నమ్మకం, బైబిల్ విశ్వాసం ఇదే కదండి. కానీ బైబిల్ పట్టుకున్న ఒక పాస్టర్మ్మ గారు ఏం చేశారు తెలుసా? గుంటూరులో బైబిల్ పట్టుకున్న ఒక పాస్టర్ యేసుక్రీస్తు అట రాత్రి కల్లో కనబడ్డాడట. ఈస్టర్ పండుగ దగ్గరకు వచ్చేస్తుంది కదమ్మా, నా పవర్ తగ్గిపోయింది, నువ్వు సిలువ వేసుకోమ్మా అన్నాడట. ఏమంటే అసలు అలాగ అంటాడండి? అసలు యేసుక్రీస్తు తప్ప ఇంకో సిలువ వేసుకోవడానికి ఎవడన్నా ఉన్నాడా? ఇంకో సిలువ ఎవరికి? అసలు పరిశుద్ధ రక్తం ఎవరిలోనైనా ప్రవహిస్తుందా యేసులో తప్ప? ఎవరిలో లేదండి. కానీ క్రైస్తవులు ఎంత బుద్ధిహీనులైపోతున్నారో, రోజు రోజుకి అనేకుల మనోనేత్రాలు ఎలా మూసుకుపోతున్నాయో, సాతాను ఎంతమందిని భ్రష్టు పట్టిస్తున్నాడో, సాతాను ఎంతమందిని మోసగిస్తున్నాడో, సాతాను ఎంతమందిని మాయ చేస్తున్నాడో, రోజు రోజుకి కొత్తవి. మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటాడు. యేసుక్రీస్తు నన్ను సిలువేసుకోమన్నాడు, రాత్రి దర్శనంలో కనబడ్డాడు. వెండి మేకులు తెప్పించారట. చిచ్చి సిగ్గుచేటు అనిపించిందండి. గుంటూరు మహాపట్టణంలో, గుంటూరు పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఘోరమైన సంఘటన. కనీసం ఒక్కడు కూడా బైబిల్ని ఆలోచించలేదు. అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేస్తారు?
మోసగిస్తారన్న దేవుడి మాట ఒక్కడికి గుర్తులేదు. బైబిల్ మీద ఆధారపడితే ఇలాంటి దొంగల మాటలు నమ్ముతారండి. ఎంత అవమానం అండి, క్రీస్తుకి ఎంత అవమానం అండి. పోలీసులు కూడా వచ్చారండి. పోలీసులు వస్తే తప్ప ఈ తతంగం ఆగలేదండి. అంటే ఏదో హీరోలు అయిపోవాలన్నట్టు, ఏదో గొప్పోళ్ళు అయిపోవాలన్నట్టు, సమాజంలో మేమే గొప్పోళ్ళు అనిపించుకోవాలన్నట్టు. ఎందుకు పనికిరాని వాళ్ళకి దేవుడితో పోటీయా? ఎందుకు పనికిరాని మనిషి దేవుడితో సాట? యేసుక్రీస్తు ఎక్కడ, మానవుడు ఎక్కడండి? యేసుక్రీస్తు సర్వోన్నతుడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆ పరమ పవిత్రుడు భూమి మీదకి రావడమే మన అదృష్టం. ఆయన భూమి మీద శరీరధారిగా సంచరించడమే మన అదృష్టం. అలాంటి మహనీయుడు మనందరి పాపాల కోసం పవిత్ర రక్తాన్ని చిందించాడు. ఆయనలో ఏ పాపము ఎన్నడూ లేదు. కానీ మనుషుల్లో పాపం లేదా? ప్రతి మనిషి పాపాత్ముడనడి. ఎవడండి పరిశుద్ధుడు? పౌలంతటి మహానుభావుడు ఏమన్నాడు? నేను పూర్వం హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి, ఆ ప్రధాన పాపినైన నన్ను నా క్రీస్తు ఏం చేశాడు? కనికరించి క్షమించాడు అని చెప్పాడు. పౌలంతటి మహానుభావుడే పూర్వం నాలో పాపం ఉంది, క్రీస్తు ద్వారానే నేను పరిశుద్ధపరచబడ్డాను అన్నాడు. నేను అలాగే చెప్పాలి, సేవకులందరూ అలాగే చెప్పాలి, విశ్వాసులందరూ అలాగే చెప్పాలి. మనందరం పూర్వం పాపాత్ములమే, క్రీస్తు ద్వారానే మనం కనికరించబడ్డాం, క్షమించబడ్డాం, పరిశుద్ధులమయ్యాం. ప్రియులారా, మరి క్రైస్తవ్యం ఎటుపోతుందో ఒక్కసారి టీవీలో వచ్చిన న్యూస్ చూడండి. ఎంత భయానకమైన పరిస్థితికి వాళ్ళు వెళ్ళారో ఒక్కసారి ఆ న్యూస్ మీరు చూడండి. మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల జీవవుతుంది. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు అన్నాడు యేసుక్రీస్తు. మన కళ్ళతో మనం చూస్తున్నాం. ఒక మోసగత్తె జనం మీద పడి బతకటానికి, డబ్బు సంపాదించడానికి, నేనే క్రీస్తునన్నట్టుగా సమాజానికి చూపించడానికి నేను కూడా సిలువేసుకున్నాను కదా, నేను కూడా ముళ్ళ కిరీటం పెట్టుకున్నాను కదా, నేను కూడా కాసేపు ఏలాడేసి దిగేసాను కదా. ఎంత అబద్ధం చూసారా? ఆ వచ్చిన వాళ్ళకి అసలు బైబిల్ తెలుసు అంటారా? వచ్చిన వాళ్ళందరికీ ఏమో రాత్రి ప్రభు కల్లో కనబడి నిజంగానే చెప్పుంటాడులే, మనకేం తెలుసు. రాత్రి ప్రభు కల్లో కనబడి చెప్పుంటాడు, వేసుకోమని ఉంటాడు సిలువ. అందుకని ఈవిడ వేసుకుంది. ఈవిడ కూడా యేసు ప్రభు గారి చెల్లో తల్లి అయి ఉంటుంది. బుద్ధి జ్ఞానం సమాజంలో కరువైపోతుందండి. క్రీస్తు ఎక్కడ? ఇలాంటి దరిద్ర కొట్టోళ్ళందరూ ఎక్కడండి? ఇలాంటి దరిద్ర కొట్టోళ్ళందరూ క్రీస్తుతో పోల్చుకోవడం ఏంటండి? ఒళ్ళు మండిపోతుంది. ఆయన ఎక్కడ? ఈవిడెక్కడ? పేరు కూడా ఎంత చండాలంగా ఉందో ఎంకయ్య మాట. ఈవిడెక్కడండి? ఆయన ఎక్కడండి? అసలు పాటలు మార్చి పాడేస్తారు ఇంక రేపు నుంచి. అది కానీ నిజమనుకోండి, పోలీసులు రాలేదనుకోండి, ఆ రోజు తతంగం అలా పూర్తి అయిపోయింది అనుకోండి, వచ్చే ఆదివారం నుంచి వాళ్ళ సంఘంలో పాట ఏంటో తెలుసా? యేసు రక్తము రక్తము పాట మానేస్తారు. ఇంకా వెంకాయమ్మ రక్తము రక్తము అంటారు. సిల్వలో మా కై కార్చెను, క్రీస్తు తీసేసి వెంకాయమ్మ రక్తము. బాగుంది కదా? ఇప్పుడు వెంకాయమ్మ కూడా ఒక దేవత అయిపోయింది. ఏమైపోతుందండి క్రైస్తవ సమాజం? మనుష్యులు కల్పించిన పద్ధతులు ఇవి ఎలా బోధిస్తున్నారు? దైవోపదేశాలుగా బోధిస్తున్నారు, మనం నమ్మేస్తాం. ప్రియులారా, మళ్ళీ చెప్తున్నాను, వాక్యం మీద కాకుండా మీరు ఎవరి మీద ఆధారపడినా మోసపోతారు. కడవరి దినాలు ఇవి, జాగ్రత్తగా ఉండండి. కడవరి దినాలు. సాతాను అనేక మందిని పాడు చేస్తున్న చీకటి దినాలు. సాతాను అనేక మందిని రేపుతున్నాడు, చాలా మందిని ఏర్పరచుకున్నాడు వాడు. బైబిల్ తెలియని ప్రతి వారిని మోసగించడానికి ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నాడు. వాక్యానికి భిన్నంగా మనుషులను నడిపిస్తున్నాడు. ఒక పక్క
హైందవ సోదరులు రెచ్చిపోతున్నారు, అందులో కొంతమంది మతోన్మాదులు ఉన్నారు. క్రైస్తవ్యాన్ని ఎలాగైనా భారతదేశం నుంచి రూపుమాపాలన్న దురాలోచనతో వాళ్ళు ప్రయాసపడుతున్నారు, అదే సాతాను పక్షాన. ఒక పక్క ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు, ఒక పక్క మన క్రైస్తవ్యంలో కూడా చాలామంది రోజు రోజుకి వాక్యానికి భిన్నంగా లోకానికి దగ్గరగా పాడైపోతూ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇలా అయితే మృతుల పునరుద్ధానంలో ఎవరండి లేచి క్రీస్తుతో పాటు వెళ్ళేది? చెప్పండి, ఎవరండి మృతుల పునరుద్ధానంలో లేచి క్రీస్తుతో పాటు వెళ్ళేది? వెళ్ళరండి, వెళ్ళరు. కాబట్టి ప్రియులరా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. పండగలు వచ్చాయి కదా అని దండగ బతుకులు బతకండి. దేవుని మాటకు విలువనిచ్చేవారిగా బతకండి. దేవుని ఆలోచనలకు లోబడేవారిగా బ్రతకండి. ఎవరు చెప్పినా వినండి, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారో జాగ్రత్తగా పరిశీలన చేయండి. అది ఆత్మ సంబంధమైన బోధ, లేకపోతే ఇలాంటి దొంగ బోధ. రాత్రి దేవుడు నాకు కల్లో కనబడ్డాడు, సిలువ వేసుకోమన్నాడు, నేను దేవుని సంబంధిని, నేను ఒక దేవతనే, మీరు నా యందు విశ్వాసం ఉంచండి, నేను మిమ్మల్ని రక్షిస్తానంటే నమ్మేయడమే. నమ్మేశారు కాబట్టి ఎంతమంది గొర్రెలు చూసారో చుట్టూ నిలబడిపోయారు. గుంటూరులో చాలామంది వెళ్ళిపోయారండి ఈ కార్యక్రమం జరిగినప్పుడు. వెంకయ్యమ్మ గారు సిలువ ఎక్కుతున్నారట. వెంకయ్యమ్మ గారు ఎవరి పాపాల కోసం ఎక్కుతున్నారు? ఆవిడే పెద్ద పాపి. ఎయిడ్సోడు రక్తం ఎవరికైనా పనిచేస్తుందా? ఆవిడ కూడా అలాంటిదే. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఆవిడ రక్తం ఆవిడకే పనికిరాదు, ఇంకా మనకేం పనికొస్తుంది? ఆవిడ రక్తం ఆవిడకే పనికిరాదు, మనకు పనికొస్తుందా? అసలు ప్రపంచంలో ఎవరి రక్తం పాపం గడకడానికి పనికిరాదు, ఒక్క యేసు రక్తం తప్ప. అయినా బైబిల్ తెలుసు కదండి, ఆకాశము క్రింద ఇయ్యబడిన మరి ఏ నామములోనూ మీరు రక్షణ పొందలేరు, ఒక్క యేసుక్రీస్తు నామములో తప్ప. ఈ మాట మీరు చచ్చేంత వరకు మర్చిపోకూడదు. మోసగాళ్ళు వస్తున్నారు, మోసం చేయడానికి వస్తున్నారు. తప్పుడు సిద్ధాంతాలు, భిన్నమైన బోధలు, భిన్నమైన ఆచారాలు, మనమే పాడైపోతున్నాం. క్రైస్తవ్యం పాడైపోతుంది. వద్దు ప్రియులారా, జాగరూకులై మేల్కొనండి. నిద్రలో నుండి బయటికి రండి. వాక్యమనే ఖడ్గాన్ని చేతపట్టండి. మీ జీవితాన్ని సరిదిద్దుకోండి. మృతులలో నుండి పునరుద్ధానం పొందే ఘడియలు రాబోతున్నాయి. క్రీస్తు ప్రభు వారి లోకానికి రాబోతున్నారు. ఒకవేళ మనం ఇంకా చనిపోకుండా మామూలుగా ఉన్న రెప్పపాటుని మన శరీరాలు మారిపోతాయి. క్రీస్తు రాకడలో మనం మహిమదేహాలు పొందవలసిన వారమై ఉన్నాం. అలా మహిమదేహాలు పొంది ఒక మహాలోకానికి వారసులం అవ్వాలన్నది దేవుని సంకల్పం. ఇది వాక్యంగా చెబితే అర్థం కావట్లేదని ఒక పాట రాశాను. ఆ పాటకు వీడియో కూడా చేశాను. సర్వలోక న్యాయాధిపతి అనే ఆడియో ఆల్బమ్ స్టాల్లో ఉంది, కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. అందులో ఒక పాట రాసి ఆ పాటకు ఒక వీడియో కూడా చేసి సమాజానికి, క్రైస్తవ సమాజానికి చూపించాలన్న ప్రయత్నం చేసాం. అందులో చాలా విజయం సాధించాం. ఇప్పుడు మీరు కూడా పాట చూడండి, మీకు రాబోయే జీవితం ఎంత అద్భుతంగా ఉండబోతుందో. ఒక ఉన్నతమైన జీవితాన్ని మీరు సంపాదించుకోబోతున్నారు. క్రీస్తు రెండవ రాకడలో ఒక అత్యున్నతమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అలాంటి జీవితాన్ని మీరు అందరూ పొందుకోవాలి. అలాంటి జీవితానికి మీరు అందరూ వెళ్ళాలి. అలా మృతులలో నుండి పునరుద్ధానులై ఆయన ఉన్న మహాలోకానికి చేరుకోవాలి. మీరు విన్న వాక్యాన్ని హృదయం ముందు భద్రం చేసుకుని దేవుని కోసం యథార్థంగా బ్రతకండి. మీరు దేవుని కోసం బ్రతికినా ఈ జీవిత కాలంలోనే బ్రతకాలి. మీరు దెయ్యం కోసం బ్రతికినా ఈ జీవిత కాలంలోనే బ్రతకాలి. మీకున్న క్షణాలు చాలా తక్కువ, మీకున్న దినాలు కూడా చాలా తక్కువ. అవి దేవుడికి ఇస్తారో దెయ్యానికి ఇస్తారో మంచి నిర్ణయం తీసుకోండి. అవి వాక్యానికి ఇస్తారో లోకానికి ఇస్తారో మంచి నిర్ణయం తీసుకోండి. చెప్పడం వరకు మా బాధ్యత. మిమ్మల్ని నడిపించేది, మిమ్మల్ని నిలబెట్టేది దేవుని వాక్యమే. దేవుని సేవకులుగా మీకు చెప్పి మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం. మీరు విని బాగుపడి శ్రద్ధ కలిగి ఆ వాక్యం ముందు ప్రతిష్ఠ చేయబడితే మీ బ్రతుకులే బాగుంటాయి, మీ జీవితాలు బాగుంటాయి, మీ కుటుంబాలు బాగుంటాయి. లేదు మేము ఇలా ఉండము, మాకు నచ్చినట్టుగానే ఉంటాము అంటే చరిత్రలో ఎంతోమంది దేవునికి భిన్నంగా బ్రతికి కాలగర్భంలో కలిసిపోయారు. మీరు కూడా ఆ కోవలోకి వెళ్ళిపోతారు. మీరు అలా ఉండాలన్నది దేవుని సంకల్పం కాదు. ఒక దైవజనుడిగా, ఒక దేవుని సేవకుడిగా, మీకు వాక్యం ప్రకటించిన వాడిగా మీరు అలా వెళ్ళిపోవాలన్నది నా ఆలోచన కూడా కాదు. కనుకనే మీకు ఖండించి గద్దించి బుద్ధి చెప్పాను. ఈ హెచ్చరికలు మీకు ఇష్టమైతే స్వీకరించండి, మారండి, దేవునికి ఇష్టలుగా ఈ భూమి మీద జీవించండి, వాక్యాన్ని ఆశ్రయించండి, వాక్యానుసారంగా జీవించండి. అట్టి ధన్యతలో మీరు, మీ కుటుంబాలు, సంఘాలు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకోండి. క్రీస్తునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ మాటల సంపద
మా హృదయంలోనికి పంపించారు. మీరెంత గొప్పవారు తండ్రి, మేము మారాలని కోరుతున్నారు. అందుకే మమ్మల్ని ఖండిస్తున్నారు, గద్దిస్తున్నారు, బుద్ధి చెబుతున్నారు. మీ బుద్ధి మాటలు, మీ గద్దింపులు విని జీవ మార్గమును నడుచుకునేవాడు ధన్యుడు తండ్రి. మీ గద్దింపు వినక త్రోసివేయు ప్రతి వాడు నాశనమైపోతాడని లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి. దయగలిగిన మా దేవ, మీ గద్దింపుకు లోబడి విత్తబడుతున్న మాటలు మా మాటలు కాదు, మీ మాటలను గ్రహించి రాబోయే ఉన్నతమైన జీవితాన్ని సొంతం చేసుకోవడానికి తండ్రి జాగ్రత్త కలిగి, శ్రద్ధ కలిగి వ్యవహరించగలిగే ధన్యకరమైన జీవితాలు మీ పిల్లలందరికీ ప్రసాదించండి. కూడి వచ్చిన సేవకుల్ని, వారి సంఘాలని మీరు దీవించండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడుచుకోగలిగే పిల్లలుగా ఉండినట్లు సహాయం చేయండి. ఈ సభల నిమిత్తం కష్టపడిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. కూర్చుని వాక్యం విని దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. దయగలిగిన మా దేవ, మీ చిత్తవృత్తి యందు మీ పిల్లలందరినీ నూతనపరిచి మీ చిత్తానుసారమైన ప్రవర్తన గలవారిగా మీ పిల్లల్ని నడిపించండి. తమ బ్రతుకులు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశాన్ని ప్రసాదించండి. మీ కుమారుని రాకడ ఆలస్యమైతే తండ్రి దయగలిగిన మా దేవ, మరలా మేము మీ సన్నిధాన వర్తనగా నడుచుకుని పర్యంతం మీ కాపుదల మాకు అనుగ్రహించండి. త్వరలో మా కొరకు రానియున్న ప్రభువును మా ప్రియరక్షకుడే క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.